ఓం శ్రీ రమణాయ. మనం ధ్యానం అనే పుస్తకం నుండి కొన్ని ప్రశ్నలు జవాబులు చూద్దాము. ఒక భక్తుడు అడుగుతున్నాడంట, ధ్యానం జరగని సమయంలో విచారణ చేయవచ్చునా, అది సరిపోతుందా అని. అప్పుడు భగవాన్ చెప్తున్నారు ఏంటంటే, మనము ఒక మార్గంలో వెళ్తే ఆ గమ్యము, ఈ మార్గం ఎండ్ అయ్యేసరికి గమ్యం ఉంది. అలాగా ఈ ఆత్మవిచారణ జరుగుతూ ఉంటే ఒక్క క్షణంలో సహజంగా ఒక ప్రక్రియ జరుగుతుంది. దాన్ని ఏమంటున్నారు? ఆత్మసాక్షాత్కారం అంటున్నారు. ఆత్మస్థితి, సహజ ఆనంద స్థితి అంటాం కదా. అందుకని ఆ స్థితి చేరుకోవడం అనేది మన లక్ష్యం తప్పితే ఇలాగ విచారణ చేస్తూ కూర్చోవడం మన లక్ష్యం కాదంటున్నారు అనమాట. ఇంకో భక్తుడు అడుగుతున్నాడు అంటే, ఆ ధ్యానము ఏ విధంగా స్థిరమవుతుంది అని. అప్పుడు భగవాన్ అంటున్నారు, ధ్యానం అంటే ఫస్ట్ అంతా ఏం చేయాలి, చాలా ఆలోచనలు బాగా మనం అలవాటు పడిపోయి ఉంటాం కదా. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం, మనసుకి ఇంకా ఇదే పని అన్నట్టు కదా. ఏవో అవసరం లేనివి, నిన్నటి మొన్నటి, ఎప్పుడో పుట్టినవి, తర్వాత ఎప్పుడో పోతామేమో అనుకున్నవి, అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. అయితే ధ్యానానికి మెయిన్ లక్ష్యం ఏంటంటే వాటిని తరిమేయడం, ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం. ఇప్పుడు కూడా మనం ఏదైనా బాధపడతాను, నష్టపోయాము అంటే అది నిజంగా ఈ క్షణంలో మన బాధ అంటే కాదు. మీకు తెలుసా 4 సంవత్సరాల క్రితం ఇలా అయ్యింది, మీకు తెలుసా 4 రోజుల క్రితం ఇలా అయ్యింది అని అప్పుడెప్పుడో బాధపడ్డా అని చెప్పుకుంటూ మళ్ళీ మనం వర్తమానంలో బాధపడతాం. నిజంగా ఆలోచిస్తే అది ఎప్పుడో జరిగిపోయిందని వదలకుండా ఇప్పుడు ఇంకా మళ్ళీ దాన్నే తలుచుకొని ఇలా జరిగింది ఇంకా ఎక్కువైతే ఏమవుతుంది, మళ్ళీ భూతకాలంలో పొద్దున్న ఆరోగ్యం ఎలా ఉంటుందో ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే ఏంటి, భూతకాలంలో అది నిజంగా ఎక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియకపోయినా ఈ ప్రజెంట్ శుభ్రంగా సంతోషంగా ఉన్నవన్నీ మర్చిపోయి ఇప్పుడెప్పుడో కష్ట నష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం. అందుకని ఇవన్నీ ఏమంటున్నారు, కేవలం మనం ఆలోచించడం వల్లనే వస్తున్నాయి అంటున్నారు. బాగా మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఆలోచన రహిత స్థితి, ఆలోచనలు లేకుండా ఉండడం. ఆలోచనలు లేకుండా ఉండాలంటే మనకు అలవాటైంది కాబట్టి ఏదో ఒక మంచి ఆలోచన మీదకి ముందు మళ్ళించుకుంటాం. అదే ఏదో ఒక మంత్రం పట్టుకోవడము, భగవంతుని నామం పట్టుకోవడం ఏదో చేసి ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకా మనం అలా ఆత్మలోనే ఆత్మవిచారణ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక క్షణం ఉంటుంది. ఆ క్షణంలో ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అనమాట. మనకి అది చాలా సుఖమైన క్షణాలు అనమాట. మనం ఎప్పుడు ఆలోచిస్తామో అప్పుడే కదా ఆలోచనలు ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి, ఆలోచన ఏంటనేది కాకుండా ఏ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి అనుకున్నామనుకో, ఆలోచనలు అన్నీ అంతమైపోతాయి. ఎవరు నేను లోపల ఏదో నేనున్నాను అని అనుకుంటూ అంతర్ముఖం అయ్యే ఉంటే ఆ తర్వాత ఈ ఒక్క క్వశ్చన్ కూడా లేకుండా ఆ ప్లేస్లో ఆత్మ అనేది వస్తుంది అన్నమాట. సో ఏమంటున్నారు, ఆలోచనలు అంతమైపోయి ఆత్మ అనేది అక్కడ స్థిరపడుతుందంట. తర్వాత ఒకళ్ళు అడుగుతున్నారు, ధ్యానం చేస్తున్నప్పుడు సాధకుడు ఏం చింతించాలి అని. భగవాన్ ఏమో ఆలోచనలు ఉండకూడదని చెప్తారు. ఇంకా మళ్ళీ అక్కడ ఆలోచించడానికి ఏముంటుంది, అక్కడ చేయాల్సింది ఏంటి, ఆలోచనల్ని తరిమేయాలి. ఈ ఆలోచనలు రావడం వలన మనకి ఏదో కంగారు, లేకపోతే ఆందోళన, భయము ఏవేవో కలుగుతూ ఉంటాయి, బాధలు కదా, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అలాంటి ఆలోచనలన్నీ వదిలేసి ఏదో ఒక మంచి ఆలోచన మీద, ఒక దేవుని రూపం మీద కానీ నామం మీద కానీ మనం ఆలోచన పెట్టామంటే తర్వాత ఏమవుతాయంట, ఈ చెడ్డ ఆలోచనలన్నీ బయటికి పోయి ఈ ఒక మంచి ఆలోచన ఉంది కదా దాని మీదకి మన ఏకాగ్రత వెళ్తుందంట. అలాగ ఒక మంత్రం పట్టుకుని చేయడం వల్ల ఏమవుద్దంట, చాలా కాలం చేసేసరికి మనకి మనోశక్తి వస్తుంది ఫస్ట్. అలా చేస్తూ ఉంటే మనకి ధ్యానంలో కూడా నిష్ట కుదురుతుంది అనమాట. అప్పుడు సాధకుడు ఇంకా ఎంత ఎక్కువ ఆత్మవిచారణ చేస్తున్నాడు, ఎంత ఆలోచన తరిమి కొట్టగలుగుతున్నాడు, ఎంత ఒకే విషయం మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాడు, దాన్ని బట్టి ఏమవుతుందా ధ్యానం అనేది కూడా మారిపోతుందంట. ధ్యానానికి గమ్యం ఏంటి, ఆత్మసాక్షాత్కారం కదా. సో ఆత్మసాక్షాత్కారం ఎవరికి కలుగుతుంది, ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే ధ్యానం చేయగలుగుతారో అతను మాత్రం డైరెక్ట్గా ఏది పొందాలో అది పొందుతాడంట. అలాగా ఎవరైతే ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తనలో తాను రమిస్తాడో దాన్ని ఏమంటాం, శుద్ధ చైతన్యం అంటాం అనమాట. ఎవరైతే డైరెక్ట్గా అలా ధ్యానం చేయలేరు అంటే అప్పుడు ఏమంటాం, మనం ఒక భగవంతుని రూపాన్ని నామాన్ని పట్టుకుని కూర్చుంటాము. ఎప్పుడైతే మనం భగవంతుని నామం పొందుతూ ఉంటామో అప్పుడు మనకి పవిత్రత వస్తుంది అనమాట. ఎప్పుడైతే పవిత్రత వస్తుందో, మనసు శుద్ధం అవుతుందో, ఆ శుద్ధ చైతన్యంలో అప్పుడు మనకి ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాం అనమాట. డైరెక్ట్గా ఆత్మను పట్టుకోగలిగేవాడు డైరెక్ట్గా ఆత్మను పట్టుకోగలుగుతారు. అలా పొందలేని వాళ్ళు భగవంతుణ్ణి ధ్యానిస్తూ మనసును శుద్ధి చేసుకుంటూ ఆఖరికి ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారనమాట. తర్వాత ఒక భక్తుడు అడుగుతున్నాడంట, కనుబొమ్మల మధ్య అంటే భ్రూమధ్యం నందు దృష్టి కేంద్రీకరించమని సలహా ఇస్తున్నారు, అది సరైన పద్ధతేనా అని.
అప్పుడు భగవాన్ అన్నారు, మనం అందరూ నేనున్నానని అంటాం కదా, నువ్వు ఉన్నావా అని ఎవరు అడగరు, అలాగని నేను ఉన్నాను మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉన్నాం కాబట్టే మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ ఏంటి భగవాన్ నేనున్నాను కనుక్కోమంటారు, నేను ఎవరినో కనుక్కోమంటారు అంటే ఇక్కడ ఏమంటారు, నేను అనేది శరీరం పట్టుకుని ఉండడం అనేది మనకు ఒక అపోహలాగా అయిపోయింది, నీ జన్మ నుంచి మనకు అలవాటు పడిపోయాం కాబట్టి. కానీ అక్కడి నుంచి ఏమంటున్నారు, నువ్వు నేనున్నానని ఒక మాట అంటున్నావు అంటే నువ్వు ఉన్నావు అని నీకు తెలిసి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడేమో అని వెతుకుతున్నాం కదా. ఎప్పటి వరకు ఆ ఈశ్వరుడు నాలోనే ఉన్నాడని మనకి తెలియలేదో, ఏ గురువు ఉపదేశం మన చెవులకి తాకలేదో అప్పటి వరకు మనం ఏమనుకుంటూ ఉంటాము, ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడేమో అని ఏదో గుళ్ళలు తిరుగుతాం, లేకపోతే ఎక్కడెక్కడికో క్షేత్రాలకు తిరుగుతూ ఉంటాం, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం, అక్కడెక్కడో స్వామి ఉన్నారు అనుకుంటాం, నా దగ్గర ఉన్నారని అనుకోం. నేనున్నాను అంటాం కానీ నాలోనే భగవంతుడు ఉన్నాడనే విషయం మనం తెలుసుకోమన్నమాట. అందుకని ఏదో కనుబొమ్మల మధ్య ఆగ్నేయచక్రం దగ్గర పెట్టండి అంటే రమణ భగవాన్ ఏమంటారంటే అక్కడే భగవంతుడు ఉన్నాడని అనడానికి ఏముంది, అలా అంటే కనుక మనం ఏదో తెలివి తక్కువ వాళ్ళం అనుకోవచ్చును. ఎందుకంటే ఈశ్వరుడు అనేవాడు అంతటా ఉన్నాడని కదా స్వామి చెప్తారు. మరి ఎందుకు స్వామి ఎలా చెప్తున్నారు అంటే మనసుని కంట్రోల్ చేయాలి కదా. ఎలా కంట్రోల్ చేయగలము, ఏదో ఒక దాని మీద పెట్టాలి, ఒక విషయం మీదనో వస్తువు మీదనో పెట్టాలి. అందుకని వాళ్ళు ఏం చెప్తారు, ఈ ఆగ్నేయ చక్రం దగ్గర పెట్టండి అంటారు. అప్పుడు ఎప్పుడైతే అక్కడ అది బలవంతమైన పద్ధతి అంటున్నారు, ఇక్కడ ఏమవుద్దంటే బలవంతంగా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయాలని ఆలోచిస్తూ ఉండడంలో ఇంకా వేరే వేరే ఆలోచనలు రాకుండా ఏదో రకంగా ఆపుకోవాలన్నట్టు. కానీ అది కొంచెము సుఖమైన పద్ధతి కాదు. అదే భగవాన్ అయితే ఏమంటారు, ఆధ్యాత్మిక హృదయం మీద దృష్టి పెట్టండి అంటారు. అది చాలా ఈజీగా ఉంటుంది. అయితే అది చాలా బలవంతమైన పద్ధతి అయినప్పటికీ అది ఏం చేస్తుంది, కొంచెం ఆ మనోచాంచల్యం ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఆఫ్ చేస్తుంది అని చెప్తున్నారు. కానీ ఆత్మసాక్షాత్కారానికి నేనెవరనే విచారణ మార్గమే మంచి మార్గం అంటున్నారు. అయితే బాగా ధ్యానంలో చాలా కష్టమైన పని ఏంటంటే మనసుని నిరోధించడం కదా. ఆ మనసుని ఏమంటున్నారు, మనసుతోనే మనం తొలగించాలి అంటున్నారు అనమాట. అంటే ఆలోచనతోనే కట్ చేయాలన్నమాట. అన్ని ఆలోచనలు వచ్చేస్తుంటే ఈ ఆలోచన ఎవరికి అనే ఒక్క ఆలోచనతో వాటినన్నింటినీ తొలగించాలన్నమాట. అందుకని ఈ మార్గమే మంచిదని భగవాన్ చెప్తున్నారంట. అయితే ఒక భక్తుడు అడుగుతున్నాడు, భగవంతుని రూపాన్ని, విగ్రహాన్ని, మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చునా అని చెప్పి. ఆవిడ భగవాన్ అన్నారంట, ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు, అవన్నీ ఉపయోగపడతాయి కూడానంట, సహాయం చేస్తాయి కూడా. కాకపోతే వాటిని ఎందుకు గ్రంథాల్లో సిఫారసు చేస్తారు అని అడుగుతున్నారు. అయితే అందరికీ ఒకలాంటి ఇష్టాలు ఉండవు కదా. కొంతమందికి ఏదో పాడడం అంటే ఇష్టమైతే, కొంతమందికి ఏమో ఏదో నృత్యం చేయడం అంటే ఇష్టము, కొంతమందికి భజన చేయడం ఇష్టం, కొంతమందికి ఏమో దేవాలయానికి వెళ్ళడం ఇష్టం. అలా రకరకాలుగా ఉంటాయి కదా. కొంతమందికి కేవలం కూర్చొని అలా మంత్రం చేసుకోవడం ఇష్టం, కొంతమంది అలాగ తదేకంగా విగ్రహాన్ని చూడడం ఇష్టపడుతూ ఉంటారు. అలాగంట మనకి ఉన్న స్వభావానికి అనుసరించి మన పెద్దలు మనకి అలాంటి సిఫారసు చేశారనమాట. ఎందుకు చేస్తున్నా అంటే అలా చేసి మన సాధన ఈజీ చేసుకోవడం కోసం. ఏదో భజనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నువ్వు భజన వద్దు, నువ్వు అలాగే ప్రదక్షిణలే చేయాలి అంటే అతనికి ఇష్టపడకపోవచ్చు. కొంతమంది ప్రదక్షిణ చేయడం ఇష్టం, అతనేమో కూర్చుని భజన చేయంటే అతనికి రాకపోవచ్చు. కాబట్టి మనం ఏ సాధన చేసినా చాలా సులభంగా సుఖంగా ఉండాలి, మనకు అనుకూలంగా ఉండాలి. అలాగా మనకి ఎలాంటివి కావాలో అలా మనం ఎంచుకోవడం కోసం అని చెప్పేసి భగవంతుని విగ్రహాలు కానీ మంత్రాలు కానీ ఇంకో పద్ధతులు మనకు సూచించారనమాట. ఆ రకాలుగా మనము భగవంతుని దగ్గర చేరుకోవడానికి అన్నట్టు. కానీ మన రమణ భగవాన్ చెప్పేది ఏమంటే ఎక్కువ ఇందులోకి వెళ్ళిపోకుండా అంతర్ముఖమయ్యి ఆత్మవిచారణ చేస్తే ఆత్మసాక్షాత్కారాన్ని పొంది మనలోనే ఉన్న భగవంతుడిని మనము చాలా ఈజీగా పొందగలుగుతాము అంటారు. ఒక భక్తుడు అడుగుతున్నాడంట, ధ్యాన సమయంలో కళ్ళు మూయడం వలన ఏమైనా సార్థకత ఉపయోగం ఉంటాయా అని. అప్పుడు స్వామి ఏమంటున్నారు, అది ఎవరు చేస్తున్నారో వాళ్ళ ఇష్టం అంటున్నారు. ఇప్పుడు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్న జ్ఞాని ఉన్నారంటే ఆయనకి కళ్ళు తెరుచుకున్న లోకంలో ఆయనకి ధ్యానమే ఉంటుంది తప్పితే ఎదురుగుండా ఏమున్నాయనేది ఏం కనిపించినా ఆయన దాన్ని పట్టించుకోరు. అందుకని ఏమంటున్నారు, ఎప్పటి వరకు మనం మనసు అక్కడ పెట్టమో అప్పటి వరకు ఒకవేళ కళ్ళు ఉన్నా సరే కళ్ళు చూడడమే తప్పితే అదేం పట్టించుకోరు కదా. అందుకని మనం ఏమంటాం, ఎప్పటి వరకు మనసు కళ్ళకి కనెక్ట్ అవ్వదో అప్పటి వరకు మనకు ఎదురుగుండా ఉన్న వస్తువు మనలోకి రాదనమాట, దాన్ని మనం గ్రహించే స్థితిలోకి ఉండము. అందుకని ఏమంటున్నారు,
అంటున్నాను, నువ్వు కళ్ళు మూసావా కళ్ళు తెరిచావా అనేది అంత సంబంధం లేదు. కళ్ళు మూసుకొని కూడా ఇంకా ప్రపంచ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే అతను కళ్ళు మూసుకొని లాభమే ఉంది, బాహ్య ప్రపంచంలోనే బాహ్య విషయాల్లోనే తిరుగుతూ ఉంటాడు. అందుకని మనసు మీద కంట్రోల్ ఉండాలి తప్పితే కళ్ళని మీద అంత పెద్ద దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏమీ ఉండదని చెప్తున్నారు. ఇంకొక భక్తుడు అడుగుతున్నాడంట, ధ్యాన సమయంలో ఆటంకాలు, అవరోధాలు, కలతలు అవి దోమలు కుడితే వాటిని తోలుతూ చంపుతూ ధ్యానం కొనసాగించాలా, లేకపోతే ఆటంకాలని జరగనట్లు తరిమేయాలా, ఏం చేసి ధ్యానం కొనసాగించాలని అని అడుగుతున్నాడంట. అప్పుడు స్వామి ఏం చెప్తున్నారంటే, అందుకని ఏవో దోమలు కుడుతుంటే స్వామి ఎలాగా అంటే భగవాన్ ఏమంటున్నారంట, ఎప్పటి వరకు మన ధ్యానము పూర్తిగా కుదరదు అప్పటి వరకు ఈ బయట మనకి దోమలు ఈగలు ఏమన్నా కుడుతున్నాయో మీద పడుతున్నాయో ఇవన్నీ మనకి స్పృహ తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోయి ఆత్మస్థితిలో నిమగ్నం అవుతామో అప్పుడు శరీరం కానీ మన ఆలోచనలు కానీ ఏమీ ఉండవు అన్నమాట. శరీరం ఉండదు అంటే అక్కడ అన్నీ ఉంటాయి కానీ తెలిసే స్థితిలో ఉండవు అనమాట. దాన్ని ఆత్మస్థితి అంటాం. ఇంకప్పుడు మనకే తెలియదు ఒక శరీరం మీద ఏదైనా దోమ కుట్టినా సరే మనకు తెలియదు. ఇంకా తెలియని స్థితికి వెళ్ళిపోయాక ఎలాగో దాని గురించి ఆలోచించాం. ఇంకా ఆ స్థితికి రానంతసేపు మనకి దోమ కుడితే మనకి అది తెలుస్తుంది. సో స్వామి ఏమంటారు, నీకు తెలిసినంతసేపు ఆ దోమల్ని తరుముకోవడమో ఏం చేయడమో చెయ్యి. కానీ ఎప్పుడైతే ఇంకా నీ శరీరము మీద ధ్యాసే నీకు తెలియకుండా ఉంటుందో అప్పుడు ఆ క్వశ్చనే రాదు కదా, దోమల్ని ఏం చేయాలనేది. సో ఆ స్థితి వచ్చే వరకు మాత్రం మనం ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ఇంకో భక్తుడు అడుగుతున్నాడంటే, ఆ గాయత్రి సహాయపడుతుందా అని. అయితే మన సహజ స్థితి ఏమంటున్నారు, ధ్యానమే అంటున్నారు. నాలో నేను రమించడం. ఎప్పుడైతే ఈ ఆలోచనలు అన్నీ లేకుండా అయిపోతామో ఇంకొకటే మిగులుతుంది, ఏంటది, నేనే మనం ఏమనొచ్చు, ధ్యానం అనొచ్చు, జ్ఞానం అనొచ్చు, ఆత్మ అనొచ్చు. ఏదైతే నేను అనేది ఒకటి మిగిలిపోయిందో అన్నీ లేనిప్పుడు ఒకటే ఒకటి ఉన్నది, ఆ ఒక్కదాన్ని నేను అంటున్నాం కదా. ఏదైతే మార్గం అని ఇందాక వరకు చెప్పుకుంటున్నామో మనం ఇందాక ఏమంటూ ఉంటాము, ఆత్మవిచారణ చేసుకుంటూ వెళ్ళాలంటాను కదా. ఆత్మవిచారణ చేసి 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 ఆత్మకి ఆఖరికి ఏం మిగులుతుంది, ఆ ఆత్మ మిగులుతుంది అనమాట. అందుకని ఏ ధ్యానం గురించి మనము అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చేస్తున్నామో అది కూడా ఆత్మస్వరూపమే. అదే స్వరూపం కాకపోతే అది నిన్ను అక్కడికి చేర్చదనమాట. అందుకని ధ్యానం కూడా ఆత్మస్వరూపమే. మనం ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఏ మార్గాన్ని ఉపయోగిస్తున్నామో అది కూడా లక్ష్యమే అంటున్నారనమాట. లక్ష్యం యొక్క స్వభావము మార్గం కాకపోతే అది నిన్ను లక్ష్యాన్ని చేర్చలేదు, అంతే కదా. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక చోటుకి వెళ్తున్నాము, ఆ మధ్యలో మార్గము ఆ గమ్యం స్థానానికి చేరుకున్నది కాబట్టే, దానికి సంబంధించింది కాబట్టే మనం ఆ మార్గం గుండా వెళ్తే అక్కడికి వెళ్ళగలిగాం కదా. అలాగా ఇప్పుడు ఆత్మవిచారణ అనేది కూడా ఆత్మకు సంబంధించింది కాబట్టే మనం ఆ విచారణ గుండా వెళ్ళినప్పుడు ఆత్మ దగ్గర చేరుకోగలుగుతున్నాం. అది లేకుండా అది వేరు ఇది వేరు అయితే అసలు మనం ఆ మార్గంలో వెళ్ళినా మనకు ఆ లక్ష్యం అనేది గమ్యం అనేది అందదు కదా. అందుకని ఈ రెండు వేరు కాదనమాట. నేను అనేది ఏది ఉందో ఆఖరికి దాన్ని ఏమంటున్నావు, అదే జ్ఞానము, అదే ధ్యానము, అదే ఆత్మ కూడా అనమాట. సర్వం శ్రీరమణ చరణ అరవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.